కుక్కలు పరిపాలు ఎత్తున్నాయి ఊళ్ళన్నీ దేవసాల పెదవులు. పాపం ఏం చూసుకొని బలుపు దీనికి. ఈ చుట్టుపక్కల 15 ఏళ్లలో మనోళ్లే పోటీతో నిమిత్తం లేకుండా మీ పేరు మీద వెళ్తున్నారు. మొట్టమొదటిసారి ఒక తొత్తంది, దాన్ని చూసుకునే వీళ్ళంతా ఈ అవకాశాన్ని ఎలాగైనా వాడుకోవాలని అబ్బాయి అనగాడు ఎదవేషాలు వేస్తున్నాడు. మీరు జనాల దృష్టిలో మంచిగానే ఉండాలి. మీరు వెళ్ళిపోండి చెప్తాను. ఎన్ని పుణ్యాలు చేస్తే పుట్టాడో బిడ్డ, నడవలేడు. ఎత్తుకో, నెమ్మదిగా నెమ్మదిగా నువ్వు వద. ఆ గేదె రేట్ ఎంతరా చెప్పరా? 70 మాట అండి. ఆ గేదె ఓ 80 ఉంటుందండి. మరి వీడి రేట్ ఎంత తెలీదా? కనీసం గేద విలువ కూడా చెయ్యనే నా కొడక. అది ఎవరితో వచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే కొంప గూడు అన్ని అమ్మేసి దాన్ని గెలిపించుకుంటానంటావా? ఎంత పొగర్రా నా కొడక. తిప్పి కొట్టి 500 మంది లేరు. మొట్టమొదటిసారి ఒక ఆడదానివైనా సరే ముందుకొచ్చి ఒక అడుగేశావు. నిజం చెప్పాలంటే ప్రతి ఊళ్ళోనూ మా జనం కంటే మీ జనమే ఎక్కువ. మా వాళ్ళు మీ వాళ్ళు ఏకమైతే సత్యరంగయ్య ఎవడు, ఆ నిలబెట్టినోడెవడు? ఆ ఊరు నుంచి నీకోసమే వచ్చా. ఎంత దూరమైనా వెళ్తా, నువ్వు మాత్రం వెనక్కు తగ్గకు. ఇదిగో అంతా జాగ్రత్తగా అయినండి. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో మీరు ఎవరి వైపు మద్దతు ఇస్తున్నారో వాళ్ళంతా వాళ్ళ వైపు చేతులు ఎత్తితే ఆ చేతులన్నీ లెక్కెట్టేసుకుని ప్రెసిడెంట్ ఎవరో మేం చెప్తాం. ఎవరికి భయపడకుండా చేతులు ఎత్తండి. అర్థమైందా ఏంటి? కొడకల్లారా, ఊరు ఊరంతా కట్టుకొని వచ్చారు. మాకు వ్యతిరేకంగా చేతులు ఎత్తడానికా? ఎత్తండి రా చేతులు, ఎత్తండి. అదెవరితో ఒక తొచ్చి మాకు వ్యతిరేకంగా నిలబడితే దానికి మద్దతు ఇవ్వడానికి చేతులు లుంగీలు ఎత్తడానికి వచ్చారా నా కొడకల్లారా? ఎత్తండి తమ్ముంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టు నరికేస్తాను నా కొడకల్లారా. ఆ మాటకొస్తే ముందు నేనే ఎత్తుతాను రా చెయ్యే. భయ్యన్నా, సత్యరంగం మీద కోపంతో ఎక్కడి నుంచో ఎక్కడికి వచ్చినా కొడక. వీళ్ళందరికీ సహాయం చేస్తున్నట్టు నటించి వీళ్ళందరినీ నీ వైపు తిప్పుకోవడానికి రా నా కొడక. ఎత్తుతాను రా, నేనే ఎత్తుతా. ఏం చేస్తావో చెయ్యి. నరుకుతావా? రారా, నరకరా. ప్రజాస్వామ్యం పేరుకే ఉండాలి, నియంతృత్వం రాజ్యం అలా. ఇంకో 4 చేతులు లేకుండా ఉండాలంటే ఆ ఎత్తిన చేతి నరికి. రారా, నరకరా. ఇప్పుడు ఎత్తరా చెయ్యి, ఎత్తండి చెయ్యి, ఎత్తమని చెప్పరా. ఎత్తండి, ఎత్తండి. పోనీ నువ్వెత్తవే చెయ్యి. మాకు పోటీగా నిలబడ్డావు కదా, ఎత్తు. నిన్నేనే, నిన్నే. చూడండి రా, చూడండి. మీవాడు మీలో ఒకడు చంపేశారు. పొద్దున్న లెగిస్తే ఆ ఇంటికి ఉడికించేటట్టు పరిగెడుతున్నారుగా, కానీ నా కొడుకులు మాత్రం మిమ్మల్ని చంపేస్తున్నారు. 100 సార్లు అన్నం పెట్టి ఉండొచ్చు, కానీ ఒక్కసారి ఆత్మాభిమానాన్ని కించపరిస్తే చూస్తా ఊరుకుంటారా? నరికారా నా కొడుకుల్ని? నీకు జీవి నెత్తరు లేదా? రండ్రా, నరికి పోగులు పెట్టండి నా కొడుకుల్ని. నరకండ్రా. నేను మళ్ళీ రాజకీయాల గురించి ఆలోచించాలంటే ఒక్కొక్కరికి 6-7 తరాలు పట్టాలి. నరకండి, చెప్పండి, మొదలకండి. వచ్చారండి బాబు. జరుగుతున్న గొడవలన్నీ భయ్యని మీకు తోసేసే పనులు మేమున్నాం. కళ్ళు మూసి తెరిచేలోపు గొడవలు 10 ఏళ్ళకి బాగిపోయాయి.
సత్తరంగా మనిషిని తెలిసి కూడా పోటీలో నిల్చుందంటే నేను చూడాలి. మీరు గెలవడం అంటే నా కింద నలగడం, మీ ఎదగడం అంటే నాతో పడుకోవడం. రా. సత్యరంగయ్య, నా పేరు చెప్పి ప్రతి ఊళ్ళోనూ గొడవలెట్టావు. ఇప్పుడు అదే ఊళ్ళల్లో నీ పేరు చెప్పి నేనల్లర్లు చెత్తాను. చూడు, తెల్లారేలోపు ఈ విషయం అందరికీ తెలిసిపోద్ది. ఆ 15 ఊళ్ళోళ్ళొచ్చి ఉమ్మేస్తే ఆ ఉమ్మిలో కొట్టుకుపోతావు. నా కొడక, ప్రజాస్వామ్యంలో పేరు లేకపోతే కుర్చీలు ఇవ్వరు. ఇప్పుడు అయిన దానికి నీ పేరెలాగూ సంకనాకిపోద్ది. నువ్వు చేసింది జనాలకు తెలిస్తే ఓట్లు కాదు. నా కొడక, తలా ఒకడు ఒక పోటు పొడి చెల్తాడు. నువ్వు పేరు కోసం ప్యానాలు అడ్డెట్టయినా పాకులాడతావు. నేను ఎంతకైనా దిగజారుతాను. ఇప్పుడు నీకొక్కటే దారి, కుర్సీ నాకు వదిలే. ఏయ్, వచ్చి వీళ్ళు లోపలికి తీసుకెళ్ళు. నేను చెప్తున్నాను కదా, లోపలికి తీసుకెళ్ళమని. ఇప్పుడు పదవి కాదు, పేరే ముఖ్యం. చుట్టుపక్కలంతా మీ నాన్న, మీ తాత వాళ్ళ పేరు మీదనే ఇన్నాళ్ళు రాజకీయం జరిగింది. నీకు మళ్లీ పదవి కావాలంటే తెచ్చుకోవటం ఎంత ముఖ్యమో, నీ పేరు విషయంగా ఏ ఒక్క చిన్న ఇదిని కూడా పోగొట్టుకోకుండా ఉండటం కూడా నాకు చాలా ముఖ్యం. ఆవిడిక్కడే ఉంటుంది. కాదని ఎవరైనా అడ్డు చెప్పారో ఆ భయ్యన్న కాదు, నేనే ఇంటింటికి వెళ్ళి చెప్పొస్తాను ఏం జరిగిందో.